మాచర్లో ఉంటారు. ఆయన ఏ ప్రోగ్రామ్కి వెళ్ళరు, కేవలం నా ప్రోగ్రామ్కి మాత్రమే వస్తారు అంత దూరం నుంచి. ప్లస్ సుమోల్లో ఆయన ట్రాక్స్ చేస్తారు. సో నేను ఏ పాట అడిగినా, అంటే కొన్ని దొరకని ట్రాక్స్ ఉన్నాయి చాలా, అవి నేను అడిగితే తక్కువ చేసి పెట్టేస్తారు, పాడి మళ్ళీ నేను ఇన్వైట్ పెడుతుంటాను అనమాట. అట్లా మొన్న నేను అడిగిన ఒక్క రోజులోనే మంచి మనసులు మూవీలోని పాటని వారు ట్రాక్ చేసి నాకు అందించారు. మన జానకి గారి ప్రోగ్రాంలో నాకు అది ఎక్కడ దొరకని ట్రాక్ వారి ద్వారానే నాకు దొరికింది. ఆయన గొప్పతనం ఏంటంటే నేను అడిగాను కాబట్టి నా పేరే ఆ ట్రాక్లో కనపడుతుంది. ఆ ట్రాక్ ఎవరు మీరు ఓపెన్ చేసి చూసుకున్నా అక్కడ రిక్వెస్టెడ్ బై భువన రాధ, ఈ ట్రాక్ నేను చేశాను అని ఆయన పెడతారు. అదే ఆయన సమృద్ధత అన్నమాట. వారికి నిజంగా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ లో పాడడానికి ముఖ్య కారణం భువన గారు. ఎందుకంటే నేను ఆల్రెడీ స్కూల్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాను, స్కూల్ బిట్స్ నాకు విరక్తి ఉంటుంది అక్కడ వాతావరణం చూస్తే. కానీ తను ప్రతి మనిషిని గుర్తుపెట్టుకుని తిరుగుతూ పాపం ఎంత సర్వీస్ చేస్తారంటే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ సాటిస్ఫై చేస్తారు. నన్ను ఉండు మీకు మీరు పాడదాం అంత దూరం నుంచి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా పంపిస్తామండి. థ్యాంక్ యూ మేడం, మీకు నేను చాలా త్వరపడను. అయ్యో నేనే త్వరపడను.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తదుపరి వాసు గారు శ్రీవారి